ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ టెంపుల్స్ అంటే మనకు గుర్తొచ్చేది మన తిరుపతి. 2011 తర్వాత అయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఎందుకంటే అప్పుడే ఆ టెంపుల్ యొక్క సీక్రెట్ వాల్స్ ని ఓపెన్ చేశారు. లోపల ఉన్న బంగారం విలువ 1,50,000 కోట్లు. అది కేవలం బంగారం, వజ్రాల వెయిట్ అండ్ క్వాలిటీకి కట్టిన విలువ మాత్రమే. కానీ ఇవి యాంటిక్స్ అండ్ ఏన్షియంట్ ప్రాపర్టీస్. అలాంటి వస్తువులకు ఇంకా 100 రెట్లు ఎక్కువ విలువ ఉంటుంది. అయినా అక్కడికి అంత బంగారం ఎలా వచ్చింది? ఆ టెంపుల్ని ఎవరు కట్టారు? ఆ సీక్రెట్ వాల్ట్స్ ఎలా బయటపడ్డాయి? ఎందుకు ఇన్ని రోజులైనా ఆ చివరి వాల్ట్ ని తెరవలేదు? అసలు నాగబంధం అంటే ఏంటి? భారతదేశం మొత్తాన్ని దోచుకున్న మొఘల్స్ అండ్ బ్రిటిషర్స్ ఈ టెంపుల్ ని ఎందుకు దోచుకోలేకపోయారు? ఆ బంగారం మన దేశం డెవలప్మెంట్ కోసం ఎందుకు వాడకూడదు? అండ్ అసలు ఈ ట్రెజర్ ఇప్పుడు అక్కడ ఎవరి చేతిలో ఉంది? ఈ విషయాలే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ద ఆరిజిన్ ఆఫ్ టెంపుల్. ఈ టెంపుల్ ఆరిజిన్ కరెక్ట్ గా ఎవరికీ తెలియదు. కానీ ఈ టెంపుల్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. విల్వ మంగల్తు స్వామియార్ అనే ఒక విష్ణు భక్తుడు విష్ణు దర్శనం కోసం ఒకరోజు పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. అతని భక్తికి మెచ్చిన విష్ణువు ఒక చిన్న పిల్లాడి వేషంలో వెళ్లి అతనికి కనిపించాడు. ఆ చిన్న పిల్లాడిని చూసిన స్వామియార్ ఆ పిల్లాడు తప్పిపోయాడు అనుకుని తల్లిదండ్రుల కోసం అడగ్గా ఆ పిల్లవాడు నాకెవరూ లేరని చెప్తాడు. ఆ పిల్లాడిని చూసి ముచ్చటపడి స్వామియార్ ఆ పిల్లాడిని తనతో ఉండమని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లాడు ఒక కండిషన్ పెడతాడు. అదేంటంటే తన మీద ఎప్పుడైనా చిరాకు పడితే తను వెళ్లిపోతాను అని. దానికి సరే అని స్వామియార్ తనతో పాటు ఆ పిల్లాడిని తీసుకుని వెళ్తాడు. అప్పటి నుంచి ఆ పిల్లాడు ఎన్ని చిలిపి చేష్టలు చేసినా స్వామియార్ ఆ పిల్లాడిని ఏమనేవాడు కాదు. కానీ ఒకరోజు మహావిష్ణువుకి పూజ చేస్తుంటే ఆ పిల్లాడు కదిలిస్తూ ఉంటాడు. దానికి స్వామియార్కి కొంచెం చిరాకు పడగానే ఆ పిల్లవాడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది తెలుసుకున్న స్వామియార్ బాధపడుతూ ఆ పిల్లాడి కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే ఒక ఆకాశవాణి ఆ పిల్లవాడే విష్ణువు అని చెప్తుంది. దాంతో చాలా బాధపడి ఇంకొకసారి దర్శనం ఇవ్వండి అని వేడుకుంటాడు. దానికి ఆకాశవాణి అనంతన్ కాడులో ఆ పిల్లవాడు ఉంటాడు అని చెప్తుంది. వెంటనే స్వామియార్ అక్కడికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వామియార్ని చూసి ఆ పిల్లాడు నవ్వుతూ ఒక చెట్టులో కలిసిపోతాడు. ఆ తర్వాత అక్కడ చెట్టు కూలిపోయి 12.5 కిలోమీటర్లు పొడవున అనంత సైన మూర్తి విగ్రహంలా మారిపోతాడు. అంటే శేషనాగుపై నిద్రపోతున్న మహావిష్ణువు రూపం అది. అంత పెద్ద విగ్రహాన్ని చూసిన స్వామియార్ చిన్నగా అవమని విష్ణువుని వేడుకుంటాడు. దాంతో ఇప్పుడున్న విగ్రహం సైజులోకి వస్తుంది. అప్పటి నుంచి పూజలు చేస్తూ గడిపేస్తూ ఉంటాడు. తర్వాత ఆ స్వామి పేరు మీదనే ఆ ప్రదేశానికి తిరు అనంతపురం అనే ఒక పేరు వచ్చింది. కాలక్రమేణా అది తిరువనంతపురంగా మారిపోయింది. ఆ తర్వాత 8th సెంచరీలో చెరా కింగ్డమ్ స్వామికి గుడి కట్టించింది. ఆ తర్వాత కాలంలో గుడికి ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ మళ్లీ ఆ గుడిని బాగు చేసిందని ఆ గుడి అప్పటి నుంచి ఆ గుడికి ఆ ఫ్యామిలీనే ట్రస్టీగా ఉంటుంది. ఓపెనింగ్ ఆఫ్ వాల్ట్స్. 2011లో పద్మనాభ స్వామి టెంపుల్లో ఒక గోల్డ్ పెయింట్ వేసే మిషన్ దొరికింది. సో అప్పుడే ఒక విషయం బయటకు వచ్చింది. అదేంటంటే పద్మనాభ స్వామి టెంపుల్లో నగలను మార్చి వాటి బదులు గిల్టు నగలకి బంగారం పూత వేసి పెడుతున్నారు అని. అదే సమయంలో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ సుందర్ రాజన్ లోపలున్న నగల లెక్కలు చూడాలని, లేకపోతే అసలు నగలు కనిపించకుండా పోతాయని ఒక పిటిషన్ వేశారు. దానికి ఒప్పుకున్న ధర్మాసనం ఆ టెంపుల్ కి 7 సభ్యులతో కూడిన ఒక కమిటీని పంపింది. వాళ్ళ పని అక్కడున్న బంగారాన్ని లెక్కలు కట్టి సరిగ్గా ఉందో లేదో చూడడం. అక్కడికి వెళ్ళాకే గుడి కింద బాగానున్న 6 గదుల్ని ఓపెన్ చేద్దాం అనుకున్నారు. అక్కడున్న గదుల పేర్లు ABCDEF. E&F గదులను మాత్రం అక్కడ పూజారులు వీక్లీ ఓపెన్ చేస్తారు. అక్కడ స్వామివారికి అలంకరణ నగలు ఉంటాయి. C&D గదుల్ని సంవత్సరానికి 8 సార్లు ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ సమక్షంలో ఓపెన్ చేసి స్వామివారికి ప్రత్యేక నగల్ని పెడతారు. A&B గదుల్ని అసలు 1880 నుండి ఓపెన్ చేయలేదు. కానీ అదే సమయంలో ఇంకొక 2 గదుల్ని కనుక్కున్నారు. వాటికి G&H అని పేర్లు పెట్టారు. తర్వాత 2011లోనే ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. B గదిని తెరవడానికి ఎంత ప్రయత్నించినా అది ఓపెన్ అవ్వలేదు. సరే అని A గదిని తెరవడానికి ప్రయత్నించారు. దాదాపు 8 గంటలు కష్టపడ్డాక తలుపుని తెరవగలిగారు. కానీ లోపల ఏమీ లేదు. వాళ్ళు ఆ రూమ్ ని క్లీన్ చేశాక అక్కడ ఒక గ్రానైట్ పలక లాంటిది కనిపించింది. అది అడ్డు తీస్తే అండర్ గ్రౌండ్ కి దారుంది. వాళ్ళు లోపలికి వెళ్ళాక అక్కడే కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారం అండ్ వెండి కనిపించాయి. అది వాల్యుయేషన్ చేయడానికే దాదాపు 4 నెలలు పట్టింది. అండ్ వాల్యుయేషన్ చేశాక దాని విలువ చెప్పలేమని, కేవలం బంగారం అండ్ సిల్వర్ వెయిట్ పరంగా చూసుకుంటే ఒక 1,20,000 నుంచి 1,30,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అండ్ వాల్ట్ బిలో అయితే దాదాపు 35 లక్షల కోట్లు విలువ చేసే బంగారం ఉండొచ్చు అంటున్నారు. ఇంత ఉన్న వాల్ట్ బిని ఓపెన్ చేయకపోవడానికి కారణం నాగబంధనం. ఆ గదుల్ని ఓపెన్ చేయడానికి వచ్చారు కదా ఒక 7 మెంబర్స్. అందులో ఒకళ్ళ మదర్ అయితే అకాల మరణం చెందారు. అండ్ పిటిషన్ వేసిన సుందర్ రాజన్ కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అది కాక మళ్లీ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. 2018లో ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ వాల్ట్ బిని ఓపెన్ చేయొద్దు అని ఆ కేరళ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అసలు ఈ నాగబంధనం అంటే ఏంటి?
వాల్ బికి నాగబంధనం ఉందని చాలా మందికి తెలుసు. అది ఓపెన్ చేస్తే అని చేసిన వాళ్ళకు కూడా చెడు జరుగుతుందని, అలాగే ప్రళయం ముంచుకొస్తుందని అంటారు. ఆ ప్రళయంలోనే సముద్రం నుంచి ఆదిశేషు వచ్చి నాశనం చేస్తారు అని చెప్తారు. అసలు ఈ నాగబంధనం అంటే ఏంటి, అసలు అది నిజమా కాదా చూద్దాం. మన పురాణాల ప్రకారం ఏదైనా సంపదని లేదా విజ్ఞానాన్ని చెడ్డవాళ్ల చేతిలో పడకుండా ఇలాంటి బంధనాలను వేస్తారు. అందులో కొన్ని జలబంధనం, క్రిమిబంధనం అండ్ నాగబంధనం, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటి గురించి మొదటిసారిగా అథర్వణ వేదంలో ఉంది. ఈ బంధాలని పూర్వకాలంలో యుద్ధ సమయాల్లో వాడేవాళ్లు. ఎందుకంటే యుద్ధంలో గెలిచిన రాజులు అక్కడ ఇళ్లలోని ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్లకుండా ఉంచడానికి. కానీ కాలక్రమేణా ఆ విద్య మరుగున పడతా వచ్చింది. ఈ విద్యని చివరిసారిగా 12వ శతాబ్దంలో నలంద యూనివర్సిటీలో నేర్పేవాళ్లు. కానీ ఆ యూనివర్సిటీని వేరే దేశాల వాళ్ళు తగలబెట్టడంతో ఆ విద్య అంతటితో ఆగిపోయింది. కానీ అది నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ తర్వాత జనరేషన్ కి నేర్పిస్తూ వెళ్లారు. కానీ ఆ నాగబంధానికి ఒక విరుగుడు ఉంటుంది, అదే గరుడ బంధం. దాన్ని మాత్రం నేర్పేవాళ్ళు కాదు. అథర్వణ వేదం ప్రకారం ఆ నాగబంధం అనేది విజ్ఞానాన్ని లేదా సంపదను చెడ్డవారి చేతుల్లో పడకుండా ఉండేందుకు మాత్రమే వాడాలి. ఇంకా వేరే ఏ దానికోసం వాడకూడదు. ఇంకా ఉన్న బంధాల్లోకెల్లా నాగబంధం మోస్ట్ పవర్ఫుల్ వన్. దీనికి విరుగుడైన గరుడ మంత్రం తెలిసిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఎవరూ లేరు. నాగబంధం అనేది ఒక సౌండ్ వేవ్ ప్రకారం పనిచేస్తుంది. అంటే నాగబంధం అనేది ఒక వాయిస్ ఫ్రీక్వెన్సీలో చెప్పబడుతుంది. దాని ద్వారా ఆ లోపలున్న మెకానిజం యాక్టివేట్ అయ్యి ఆ డోర్ ని లాక్ చేస్తుంది. తర్వాత మళ్ళీ అదే ఫ్రీక్వెన్సీలో గరుడ మంత్రాన్ని చెప్పినప్పుడు మాత్రమే ఆ నాగబంధం అసలు గది ఓపెన్ అవుద్ది. వేరే ఫ్రీక్వెన్సీలో కరెక్ట్ మంత్రం చెప్పినా ఆ డోర్ వేరే గదిని ఓపెన్ చేస్తుంది. అక్కడ నాగుపాములు ఉంటాయి. ఆ వేరే ఫ్రీక్వెన్సీ వస్తుంది కదా ఇప్పుడు, అంటే వేరే ఫ్రీక్వెన్సీలో గరుడ మంత్రం చెప్పారనుకోండి, ఆ డోర్ తో ఉండే మెకానిజం లోపలికి వచ్చిన వాళ్ళని చంపేయాలని ఆ పావుల్ని హిప్నటైజ్ చేస్తుంది. లైక్ కార్తికేయ సినిమాలో లాగా అనుకోవచ్చు. దాంతో అలా తప్పుడు మంత్రం చెప్పి లోపలికి వెళ్లిన వాళ్ళు చనిపోతారు. కానీ మన వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే ఆ గదిలో నుండి వచ్చే శబ్దాల వల్ల. ఆ గదిలో నుంచి ఏమంటున్నారంటే కొంతమంది పావుల శబ్దం వస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో సముద్రం శబ్దం వస్తుంది అని అంటున్నారు. నిజమేంటో దేవుడికి తెలియాలి. అసలుకి అక్కడ ఇంత బంగారాన్ని ఎవరు పెట్టారు? చరిత్ర ప్రకారం చూసుకుంటే అక్కడ ఒక రాజు మాత్రమే గోల్డ్ పెట్టలేదు. ప్రాచీన కాలంలో ఆ గుడి దగ్గరికి వెళ్లిన భక్తులు వాళ్ళ దగ్గరున్న బంగారం అక్కడికి ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా ఆ ప్రదేశాన్ని పాలించిన రాజులు లైక్ చెరాస్, ద పాండ్యాస్, ద ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ, ద కొలతరీస్, ద పల్లవాస్, ద చోళాస్ అండ్ ఇంకొంతమంది రాజులు కూడా ఆ గుడిలోనే వాళ్ళ బంగారాన్ని దాచుకునేవాళ్ళు. అది కాకుండా 500 BC టు 300 ADకి చెందిన కొన్ని గ్రంథాల్లో ఆ గుడిని గోల్డెన్ టెంపుల్ అని, అక్కడ మనం ఊహించినంత సంపద ఉంది అని, అంతేకాకుండా మహారాణి గౌరీ లక్ష్మీ బాయ్ ఆ టైంలో అన్ని దేవాలయాల్లో ఉన్న సంపదని గవర్నమెంట్ తీసుకుంది. ఆ సంపద మొత్తాన్ని ఈ పద్మనాభ స్వామి టెంపుల్లోని వాల్ట్ లో పెట్టి అక్కడున్న దేవాలయాలకి సమానంగా ఆ సంపదని ఖర్చు పెట్టేవాళ్ళంట. ఆ తర్వాత ట్రావెన్కోర్ రాజ్యం కూడా చాలా మంది మైసూర్ కింగ్డమ్ నుంచి బయటపడి వచ్చిన రాజులకి ప్రొటెక్షన్ కల్పించింది. దానికి వాళ్ళు తెచ్చిన సంపదనంతా దేవుడికి ఇచ్చేశారు. ఇక చరిత్రలో ఒక రాజు తను జయించిన అన్ని దేశాల సంపదని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అంటారు. అయితే ఇంత సంపద అన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు మొఘల్స్ కానీ బ్రిటిషర్స్ కానీ ఈ టెంపుల్లో వెల్త్ ని ఎందుకు దోచుకోలేదు? ఫస్ట్ నుంచి ఈ దేవాలయానికి మంచి సెక్యూరిటీ ఉండేది. ఆ గదుల గురించి బయట వాళ్ళకి తెలియనివ్వకుండా చూసుకునేవాళ్ళు. అందుకే మనకి ఇన్ని రోజులు ఆ గుళ్ళో ఒక సీక్రెట్ ఛాంబర్ ఉంది అని తెలియలేదు. కానీ ఒకసారి 1700లో ఔరంగజేబ్ దాదాపు ఆ ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చాడు. అప్పుడున్న రాజు ఆ గండ నుంచి బయటపడడానికి తన రాజ్య సంపదనంతా ఆ గుళ్ళో పెట్టాడు. కానీ అక్కడ దాకా వచ్చిన ఔరంగజేబ్ ఆ ప్లేస్ ని అటాక్ చేద్దాం అనుకుంటుండగా చనిపోయాడు. అప్పటి వరకు ఏ మొఘల్ ఎంపరర్ కూడా ఆలయం మీద దాడి చేయలేదు. ఆ తర్వాత బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ట్రావెన్కోర్ రాజవంశస్థులు ఆ సంపదని బ్రిటిష్ కి దొరలకుండా చూసుకునేవాళ్ళు. అప్పటి నుండి ఆ గదుల్ని వాళ్ళు ఓపెన్ చేయలేదు. గైస్, మీరు నిజంగా మనీ సంపాదించాలనుకుంటే స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ ఆప్షన్. మీరు ఎప్పుడు ఈ మాట వినే ఉంటారు, స్టాక్ మార్కెట్ లో నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు అని. కానీ ఇప్పుడు కాదు. మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా మీరు స్టాక్ మార్కెట్ లో మనీ సంపాదించవచ్చు. ఎలా అనుకుంటున్నారా? మీరు ఏవి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాల్ ఇచ్చినప్పుడు కొండం అమ్మడం తెలిస్తే చాలు. దానికోసమే ఏంజల్ వన్ లో ARQ ప్రైమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ అవార్డ్ విన్నింగ్ అల్గారిథం. మార్కెట్ లో భారీగా క్రాష్ అయిన టైంలో కూడా ఈ ARQ అల్గారిథం నమ్ముకున్న వాళ్ళకి చాలా తక్కువ నష్టాలతో బయటపడ్డారు. సో ఇక నుంచి హౌస్ వైఫ్స్ గానీ, స్టూడెంట్స్ గానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ గానీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ARQ మీరు కావాలనుకుంటే మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అది కూడా ఏంజల్ వన్ లో. అది కూడా ఫ్రీనే. ఇందులో ఫస్ట్ ఇయర్ ఎటువంటి అకౌంట్ మెయింటెనెన్స్ చార్జెస్ ఉండవు. అండ్ ఏంజల్ వన్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ మంత్ ARQ ప్రైమ్ అనేది ఫ్రీ. అకౌంట్ ఓపెన్ చేయడానికి పైన కనబడుతున్న మన ఛానల్ పేరు మీద క్లిక్ చేస్తే ఇక్కడ సైన్ అప్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ పేరు, మొబైల్ నెంబర్, సిటీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అండ్ మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, అది ఇచ్చేయండి. కంగారు పడకండి. ఇది మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. ఇందులో ఆల్రెడీ 70 లక్షల
లక్షల మంది యూజర్స్ ఉన్నారు. అంతేకాదంటే మీరు స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కూడా ఇందులో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి ఫ్రీగా, అది కూడా. అంతేకాదు అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి 15,000 డిస్కౌంట్ వోచర్స్ కూడా ఇస్తుంది. ఇంకేం కావాలి? సో ఇప్పుడే వెళ్ళి అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. దానివల్ల బ్రిటిష్ వాళ్ళకి ఆ సంపద గురించి తెలియకుండా చేయడం చాలా ఈజీ అయింది. అయితే ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ చాలా మందికి వచ్చి ఉంటుంది, మనం ఎందుకు ఆ ట్రెజర్ ని దేశం కోసం ఖర్చు పెట్టకూడదు అని. ఖర్చు పెట్టచ్చు, కానీ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పొలిటికల్ కరప్షన్. మన ఇండియాలో కరప్షన్ గురించి చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. అలాంటిది దేవుడు మనీని పొలిటీషియన్ చేతిలో పెట్టాలంటే ఎవరైనా ఒప్పుకోరు. అదీ కాకుండా మనం ఇంకొకరిని నమ్మే పొజిషన్ లో కూడా లేవు. ఒకవేళ ఆ ట్రస్ట్ ఆ మనీని దేశం కోసం వాడారని చెప్పినా వాళ్ళని ఎవరూ నమ్మరు. వాళ్ళు ఎంత మంచి చేసినా చివరకు ఎవరొకరు కరప్షన్ లో దొరికిపోతారు, లేదా కావాలనే వాళ్ళని ఇరికిస్తారు. సో అలా ఒకవేళ ఎవరైనా మంచి కోసం ఖర్చు పెట్టాలి అన్న ఇన్ని రోజులు పొలిటీషియన్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసిన కరప్షన్ వల్ల మనకు కూడా నమ్మకం అంత త్వరగా రాదు కదా. ఇంకోటి రిలీజియస్ ఇన్స్టెబిలిటీ. అంటే నేను ఇక్కడ ఒక మతాన్ని అనట్లేదు. ఇండియాలో ఉన్న ఏ మతపరమైన బోర్డు అయినా వాటికి వచ్చిన ఇన్కమ్ ని వాళ్ళ మత ప్రచారాల కోసం లేదా భక్తులకు సేవలు అందించడం కోసం మాత్రమే వాడతారు. అలాగే పద్మనాభ స్వామి టెంపుల్ ట్రెజర్ ని కూడా కేవలం హిందూ మతం కోసం మాత్రమే వాడాలి అని గొడవలు చేస్తారు. ఫస్ట్ పోస్ట్.com ప్రకారం ఒక్క 2017లో తిరుపతి టెంపుల్ 100 కోట్ల ట్యాక్స్ పే చేసింది. ఇది కాకుండా న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం 2021లో తిరుపతి టెంపుల్ ఏపీ గవర్నమెంట్ కి చేసిన కాంట్రిబ్యూషన్ 2.5 CR నుంచి 50 CR కి పెంచారు. అండ్ ఆ అమౌంట్ ప్రతి 5 సంవత్సరాలకి 10% చొప్పున పెరుగుతూ ఉంటుంది. అంటే 2026లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం 55 కోట్లు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇంత ట్యాక్సులు కడుతూ కూడా మళ్ళీ ఆస్తి మొత్తాన్ని గవర్నమెంట్ కి ఇవ్వమంటే ఎలా ఉంటది? అంటే అంబానీ అండ్ అదానీని పట్టుకుని మీ ఆస్తులు గవర్నమెంట్ కి ఇవ్వండి అని అడిగినట్టు ఉంటది. అండ్ ఈ రీసెర్చ్ లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తలో కేవలం టెంపుల్స్ మాత్రమే ట్యాక్స్ కడుతున్నాయి, చర్చ్ అండ్ మసీదులకి అయితే ట్యాక్స్ కట్టట్లేదు అని చాలా మంది ప్రచారం చేశారు. కానీ అది నిజం కాదు. ఏ మతపరమైన ఇన్స్టిట్యూషన్ అయినా సరే ట్యాక్స్ కి ఎగ్జంప్షన్ కాదు. వికీపీడియా ప్రకారం టెంపుల్లో అసలు ఏమేమి దొరికాయో వాటిని స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ట్రస్ట్ ఆధీనంలో ఉంటాయి, కానీ గవర్నమెంట్ ఎప్పుడైనా వచ్చి వీటిని చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే వీటిని దేవుడి అలంకరణకు తప్ప మిగతా ఏ పనికైనా వాడడానికి ట్రస్ట్ కూడా ఎటువంటి పర్మిషన్ లేదు. అండ్ గవర్నమెంట్ కూడా వీటిని తాకడానికి వీల్లేదు. అండ్ ఇవన్నీ ఎక్కడైతే కనిపెట్టబడ్డాయో అక్కడే చెక్ చేయడానికి వీలుగా పెట్టుకున్నారు. అంటే అప్పుడు టెంపుల్లో బంగారు పోత వేసే మెషిన్ కనబడింది కదా, అలా జరగకుండా ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి వీలుగా పెట్టుకున్నారు. అండ్ ఇవి నేషనల్ ట్రెజర్ కాబట్టి వీటిని మ్యూజియంలో పెట్టి ఆ మ్యూజియం బాధ్యత ట్రస్ట్ కి అప్పగించాలి అనే ఆలోచనని గవర్నమెంట్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటుంది. మరి ఏమైద్దో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే 30K లైక్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయొచ్చు.